భారత్ మీదకి ఉగ్రవాదుల్ని పంపించి ఆ ఉగ్రవాదం ద్వారా మతాన్ని అడిగి చంపించి తద్వారా హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి దేశవ్యాప్త అల్లకల్లోలం సృష్టించాలనుకున్నటువంటి పాకిస్తాన్ పన్నాగం పారలేదు. పైగా ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర మూల సూత్రధారుల యొక్క ఇళ్ళు, వాళ్ళ కార్యాలయాలు భారత్ గడప దాటకుండా మిస్సైల్స్తో ధ్వంసం చేసి వదిలిపెట్టింది, సర్వనాశనం చేసి వదిలిపెట్టింది, ప్రాణాలు తీసి వదిలిపెట్టింది. కనీసం ఎంతమంది చచ్చారన్నటువంటిది లెక్క మనం కూడా ఉజ్జాయింపులుగా చెప్పుకోవడం తప్పించి ఏం లేదు, అది పక్కన పెడదాం. తద్వారా గడప దాటకుండా నీ అంతు తేలుస్తామని నిరూపించింది. నెంబర్ 2. నెంబర్ 3, తమకి అక్కడ పరువు పోయింది కాబట్టి ఆ పరువు కాపాడుకోవడానికి యుద్ధానికి దిగింది పాకిస్తాన్. డ్రోన్లు వాడింది, మిస్సైళ్ళు వాడింది, యుద్ధ విమానాలు వాడింది. భారత్ డ్రోన్లను కూల్చింది, మిస్సైళ్లను కూల్చింది, యుద్ధ విమానాలను కూల్చింది. మరి ఉగ్రదాడిని నువ్వు చేసావు, ఉగ్రవాదుల్ని మేము మట్టు పెట్టాం, వాళ్ళ కోసం నువ్వు యుద్ధానికి వచ్చావు. మరి యుద్ధానికి వచ్చినప్పుడు నా సమాధానం ఏంటో చూడు అని చెప్పి వాళ్ళ ఎయిర్ బేసులు ధ్వంసం చేసింది, నేవల్ బేసుల్ని చెతక్కొట్టింది, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మీ బేసుల్ని సర్వనాశనం చేసింది. ఉజ్జాయింపుగా ఓ 10 అనుకుందాం, మొత్తం కలిపి దెబ్బతిన్నాయి. దాంతో ఇక భారత్ కంటిన్యూ చేస్తే ఇక దాని బ్రతుకేంటో అర్థం కాక ఆ తర్వాతన అమెరికా శరణు వేడింది, మనతో ఒక పాయింట్ రైట్ చేసింది, ఫస్ట్ రెచ్చగొట్టింది, భయపెట్టింది. ఇది అణ్వాయుధాలు తీయడానికి మీటింగ్ అంటూ. భారతదేశం కూడా ఒక పదం వాడింది. ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ వాళ్ళకి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అథారిటీతో మీటింగ్ అణుబాంబు గురించి అనగానే ఓకే మేము కూడా ఫస్ట్ అణుబాంబు తీయకూడదు అన్నటువంటి ఆలోచనని విరమించుకుంటాం అని చెప్పి రాజ్నాథ్ సింగ్ చెప్పడంతో ఎత్తు పై ఎత్తు నడిచిపోయింది. వెంటనే అమెరికా, చైనా, యూరప్ దేశాలు, G7 దేశాలు, సౌదీ అరేబియా అన్ని రంగంలోకి దిగినాయి. ఎందుకంటే ఇక చరిత్ర పటంలో పాకిస్తాన్ అనేది మిగలదు. వాడు ఖచ్చితంగా అణుబాంబు వేస్తే ఇక్కడ ధ్వంసం జరగకుండా ఉంటుందా? జరుగుతుంది. 2 నగరాలు పోవచ్చు, ఓ రాష్ట్రం దెబ్బతినొచ్చు. బట్ ఆ తర్వాత భారత్ చేస్తే పాకిస్తాన్ బూడిదగా మిగులుతుంది. ఇది భావించినటువంటి కంగారు పడ్డటువంటి వాళ్ళందరూ కూడా అర్జెంటుగా యుద్ధ విరమణకి పాకిస్తాన్కి వార్నింగుల మీద వార్నింగులు ఇస్తే పాకిస్తాన్ అర్జెంటుగా ఒప్పుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫాలో అప్ చేసుకున్నాడు. చివరికి పాకిస్తాన్ ప్రధానమంత్రి వీళ్ళు మా మాట ఏంటండి సైనిక్ చీఫ్ అంటే సైనిక్ చీఫ్తో వాళ్లే మాట్లాడి కాల్పుల విరమణ చేయించారు. ఫైనల్గా మనమేం అడిగాం, మేముగా కాల్పుల విరమణ అనౌన్స్ చెయ్యం, నువ్వే కాల్పుల విరమణ అనౌన్స్ చెయ్యి, మాతో మాట్లాడించు వాడు మాతో మాట్లాడితేనే మేము ఒప్పుకుంటాం, మళ్ళీ వాడితో పూటకో మాట అని చెప్పేసింది మనం. అప్పుడు వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి వాళ్ళు మనకి మాట్లాడారు, ఆర్మీ వైపు నుంచి DGCA వాడు. అప్పుడు మనం కూడా ఓకే అని చెప్పాం. ఇది ఓవరాల్గా జరిగిన ప్రక్రియ. దీంట్లో గెలిచామా ఓడామా, ఎవరు తగ్గారు ఎవరు నెగ్గారు? ఎస్, ఖచ్చితంగా జాతీయవాదులకు కోపం ఉంది, మోడీ మీద కోపం పెరుగుతుంది. ఎందుకని? వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది POK లాగేసుకోవాలా, పాకిస్తాన్ని మొక్కలు చేసేయాలి, పాకిస్తాన్ని ధ్వంసం చేసేయాలి, ఇవన్నీ. బట్ ఇది చేయాలంటే దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధం అవ్వాలి. దాని ఇంపాక్ట్ మన ఆర్థిక వ్యవస్థ కొలాప్స్, దేశ అభివృద్ధి, ఇప్పుడు పరుగులు పెడుతున్నటువంటి అభివృద్ధికి విఘాతం కలగటం అన్నటువంటి. ఇది మోడీ ముందు ఉండేటటువంటి. అన్ని విజయాలే సాధించినటువంటి భారత్ ఇప్పుడు ఓడిందని చెప్దామా, మనం గెలిచిందని చెప్దామా? ఎట్ ద సేమ్ టైం ఎవరు నష్టపోయారు, ఎవరు లాభపడ్డారు? ఇది ప్రశ్న. లాభం అనేటటువంటిది ఎవరికి ఉండదు యుద్ధంలో, నష్టమే ఉంటుంది. ఆ నష్టం ఎవరెక్కువ పోయారు అన్నటువంటిదే లెక్కేయాలి. న్యాయస్థానాల్లో గురించి ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. న్యాయస్థానాల్లో యుద్ధంలో గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడు అన్నటువంటిది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం.